కార్డు అందించడం జరుగుతుంది. తమ చప్పట్లతో వారికి కొత్త యువ ఓటర్తో అభినందిస్తున్నాము. తపస్సు ఓవైసీ మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్యం నిలబెట్టాలని మతం లేదా ఎటువంటి ఒత్తిడిలో గాను ప్రభావిత ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఎవరికి ఆధీనం ఉండకుంటే ఒక సంస్థ అనేది 2011లో మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు అధ్యక్షంగా ఇది ఏర్పడడం జరిగింది. ఇదేంటంటే ఓటర్ అనేది ఫేర్ ఫ్రీ ఫర్ ఎలక్షన్ అన్నట్టు. అంటే ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ యొక్క సాంప్రదాయాన్ని స్వేచ్ఛాయుత పక్ష అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ మనం జరుపుకోవడం జరిగింది. మనం ఈసీఐ కింద మనం అందరము ఎలక్షన్లో మనం డ్యూటీ ఎవరికి భయపడకుండా ఒక ఓటు అనేది వజ్రాయుధం లాంటిది. ఎందుకంటే ఎవరికి భయపడకుండా మన చేతిలో ఉంటుంది ఓటు. మనం మంచి ఈ ప్రజాస్వామ్యంలో మన భారతదేశం పెద్దది, మన ప్రజాస్వామ్యంలో ప్రపంచంలో పెద్దది. కాబట్టి మన ఓటు ద్వారా మంచి నాయకుని ఎన్నుకోవాలి, మనకు అందుబాటులో ఉండే నాయకుని ఎన్నుకోవాలి. 24 hours ఉండి మన యొక్క బాధలని, మన యొక్క సమస్యలని, మన గ్రామంలో ఉన్న కానీ కాన్స్టిట్యూన్సీలో ఉన్న కానీ ప్రతి ఒక్క సమస్యలని సమస్యను పరిష్కరించే నేతను ఎన్నుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుతం గ్రామంలో చాలామంది చూస్తారు రోడ్లు కానీ గ్రామాన్ని ఎదుర్కొంటే ఇవన్నీ మనకు వర్క్ చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే ద్వారా ఇచ్చే ఫండ్స్తో మన ఆ యొక్క ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి మంచి వ్యక్తిని మనం ఎన్నుకుంటే ప్రజాప్రతినిధి అని ఎట్లుండాలంటే నిష్పక్షపాతంగా ఉండాలి. కాబట్టి ఈ మనకు ఓటు హక్కు అనేది 18 సంవత్సరాలు నిన్నదాకా మనకు రాజ్యాంగం కల్పిస్తుంది. ఈ మన ఓటు ద్వారా మనం తెలియజేయాలి. ప్రతి ఒక్కరికి భయం అనేది ఏర్పడుతుంది. ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే ఏం పని చేయకుండా మనం ముందుకు వచ్చి కూడా అడగాడు. కాబట్టి ఇప్పుడు మన నెక్స్ట్ మంత్ కానీ మార్చిలో కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఓటర్ లిస్ట్ కూడా మనం అప్డేషన్ చేసుకోవాలి. ఇక్కడ డిపిఓ గారు ఉన్నారు, జెడ్పీసీఓ గారు ఉన్నారు, నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి, తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఒక ప్రజాప్రతినిధి మంచి నాయకుని ఎన్నుకుంటే మన సమాజానికి ఉపయోగపడే నాయకుని ఎన్నుకుంటే మన సమాజం అనేది బాగుపడుతుంది. మన చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న సమస్యలు కూడా బాగుపడతాయని వాళ్ళు చేయడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశం అందరికీ ధన్యవాదాలు.